అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులో ఉంది. తిరువన్నామలై పట్టణంలోని అరుణాచల కొండ దిగువన ఈ దేవాలయం ఉంది. అరుణాచలేశ్వర ఆలయాన్ని అన్నామలయార్ ఆలయమని పిలుస్తారు. శివుడు అరుణాచలేశ్వరుడు అన్నామలయార్గా లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విగ్రహాన్ని అగ్నిలింగంగా పిలుస్తారు. పార్వతీదేవిని ఉన్నామలై అమ్మన్ అపితకుచ అంబాల్గా కొలుస్తారు. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతానికి అరుణాచలం ప్రతీక. పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణమని భక్తుల విశ్వాసం. 10 హెక్టార్లలో ఉన్న ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా నిలిచింది. గోపురాలని పిలువబడే 4 గేట్వే టవర్లు ఉన్నాయి. 11 అంతస్తులు 217 అడుగుల ఎత్తుతో సేవప్ప నాయకర్ నిర్మించారు. భారతదేశంలోనే ఎత్తైన ఆలయ గోపురాలలో తూర్పు గోపురం ఒకటిగా నిలిచింది. ఆలయ సముదాయంలో అనేక మందిరాలు ఉన్నాయి. అరుణాచలేశ్వరుడు, ఉన్నామలై అమ్మన్ మందిరాలు ముఖ్యమైనవి. విజయనగర కాలంలో నిర్మించిన 1000 స్తంభాల హాలు ముఖ్యమైనది. 9వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో రాతి నిర్మాణం చేశారు. సంగమ రాజవంశం, సాలువ రాజవంశం, తులువ రాజవంశం, విజయనగర పాలకులు విస్తరించారు. నవంబర్, డిసెంబర్ మధ్య పౌర్ణమి రోజున కార్తీక దీపం పండుగ జరుపుకుంటారు. కొండపై భారీ దీపం వెలిగిస్తారు. ప్రతి పౌర్ణమికి ముందు రోజున యాత్రికులు ఆలయ స్థావరం నిర్వహిస్తారు. అరుణాచల కొండలను గిరివలమని పిలిచే ఆరాధనలో పాదాచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. నిత్యం భక్తులు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. వినాయకుడి గుడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణం మార్గంలో ఉన్న మోక్షద్వారంలోకి వెళ్ళి వస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. దేశ నలుమూలల నుండి అరుణాచలంకు రవాణా సౌకర్యం ఉంది. ఓ